హాయ్ ఫ్రెండ్స్, వెబ్సైట్లో బైపీసీ స్ట్రీమింగ్ సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో తీసి వీడియో సెక్షన్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాని ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను. ఓకే, అండ్ ఇప్పుడు దానికి సంబంధించిన స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్స్ సంబంధించి రావడం అయితే జరిగింది టైము. సో ఇప్పుడు మనం ఈ బైపీసీ స్ట్రీమింగ్కి సంబంధించి మరి ఎట్లా మనం స్లాట్ బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇట్లాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు అడ్మిషన్స్ ఈ ఏపీ ఏ అండ్ పి అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, టీజీ వెబ్సైట్ 2025కి సంబంధించి ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ టీజీసీహెచ్ఈ. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. ఇది మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూడండి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఎప్పుడు, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఎన్సీసీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్కడ వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఓకే, ఏమేమి సర్టిఫికేట్స్, ఇట్లా నీట్గా క్లియర్గా ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను. చూడని వాళ్ళంటే ఫస్ట్ అది చూసి ఇటు రండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూశారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫీజు పేమెంట్, తర్వాత ఇక్కడ 4 స్టెప్స్ ద్వారా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం పేమెంట్ కట్టాలి. ఓకే, ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మనకి ప్రాసెసింగ్ ఫీజ్ టు బి పేడ్ అని కనబడుతుంది. సో ఇక్కడ ఎంత కనబడుతుంది చూడండి, 1200 కొందరికి క్యాస్ట్ వాళ్ళకి అండ్ 600 కొన్ని క్యాస్ట్ వాళ్ళకి మనకు అట్లా కనబడుతుంది. ఓకే, సరే. ఇటు రైట్ సైడ్ చూడండి, దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన సేమ్ ప్రాసెస్ ఎట్లా ఉందో ఈ బైపీసీ స్ట్రీమింగ్ సంబంధించి కూడా అలాగే ఉంది. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు, బైపీసీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కనబడుతున్నటువంటి ఇమేజ్ అక్కడ ఎంట్రీ చేసేసి పే ఫీజ్ ఆన్లైన్ ఆ బ్లూ దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేసేసి కింద బ్లూ దాని మీద క్లిక్ చేసిన. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీ డీటెయిల్స్ మీ అయినా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. అఫ్కోర్స్ మీ డీటెయిల్సే కరెక్ట్ ఎంట్రీ చేస్తే కాబట్టి ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్సీసీ వాళ్ళు, స్పెషల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు, క్యాప్ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సపరేట్గా వాళ్ళకి ఉంది. వాళ్ళు ఎక్కడ వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలని వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. అండ్ ఇక్కడ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయాలి మనం. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే పెట్టవచ్చు, లేకపోతే లేదా అది ఆప్షను. 1 జనవరి తర్వాత ఉన్నా పర్లేదు. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే అప్లికేషన్ నెంబర్ అది ఉంటే ఎంట్రీ చేయండి. అండ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్కి రండి. ఈ విధంగా వస్తుంది. అక్కడ ఎంట్రీ చేసిన క్యాస్ట్, ఇన్కమ్ డీటెయిల్స్ మీ అయినా కాదా ఆ నెంబర్ ప్రకారం వచ్చినాయి లేదా చెక్ చేసుకోండి. అండ్ మీ ర్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. అండ్ ఇక్కడ పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి ఇక్కడ ఉండే పేమెంట్ ఆప్షన్ కనబడుతుంది కదా. ఓకే, సో ఇక్కడ చిన్న చెక్ బాక్స్ ఉన్నది. సో దీన్ని టిక్ చేయండి. ఓకే, నేను దీన్ని టిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి, మనం పేమెంట్ కట్టాలి, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ ఆరెంజ్ దాని మీద క్లిక్ చేస్తే మన పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. చాలా ఈజీ. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక్కడ అమౌంట్ ఎంత కట్టాలో మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి. సో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈ 3 వేసే మనకు ఉన్నాయి అమౌంట్ అయితే పే చేయడానికి. గూగుల్ పే, ఫోన్పే అట్లాంటి భీమ్ కానీ యూపీఐ ఐడి కానీ చేయడానికి ఏం లేదు. సో నేను క్రెడిట్ కార్డ్ అండ్ మీన్స్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ అయితే పే చేశాను. ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ఎటువంటి రీఫ్రెష్ కానీ బ్యాక్ కానీ క్లిక్ చేయొద్దు. ఆటోమేటిక్ ఈ పేజ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇదిగోండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కింద క్లిక్ చేయమని అంటుంది. ఇక్కడ మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసి మనం వెళ్ళొచ్చు. రెండిట్లో ఏదైనా ఓకే. సో కింద నేను క్లిక్ చేస్తున్నా చూడండి, ఈ పేజ్కి మళ్ళీ వచ్చేసింది. నథింగ్ బట్ అక్కడ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ పైన కనబడుతున్న దాని మీద క్లిక్ చేసినా ఇదే పేజ్కి వస్తుంది. ఎట్లా చేసినా ఇదే పేజ్కి వస్తుంది. మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేయండి. అండ్ షో అవైలబుల్ స్లాట్స్ బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి. సో హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంట్రీ చేసిస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూడండి, అన్ని రకాల
సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఆల్ అని పెట్టుకుంటే దాని అర్థమైందండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన దానికి, కాబట్టి నేను ఆల్ అని పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ సెంటర్, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ దగ్గరలో ఉన్న సెంటర్ అనేది ఇందులోకి వెళ్ళి చూజ్ చేసుకోవాలి. దూరం పెట్టుకోకండి, ఒక్కొక్కసారి క్లిక్ చేసి స్క్రోల్ చేసినా కూడా అది స్క్రోల్ అవుతుంది, వేరే కాడికి సెలెక్షన్ అవుతుంది. దయచేసి ఈ మిస్టేక్ చేయకండి. స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి చూసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో దగ్గర మాకు ఇప్పుడు నేను కన్మేర్లో ఉంటాను కాబట్టి కన్మేర్కి సంబంధించిన ఒక క్యాండిడేట్ అంటే ఒక స్టూడెంట్ రావడం అనేది జరిగింది. వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ సంబంధించి అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి 7, 8, 9 3 డేట్లలోనే వాళ్ళకి స్లాట్ అవైలబుల్గానే ఉంది. యాక్చువల్గా 5 to 10 అని ఇందాక మనం చూడడం అయితే జరిగింది, ఏది మనకు ఏది నోటిఫికేషన్లో. ఓకే, సో నేను 8th రోజు అని అనుకుంటున్నా. సో 8th రోజులో మళ్ళీ క్లిక్ చేస్తే మనకి టైమింగ్స్ అనేది అవైలబుల్ కనబడతాయి. ఓకే, సో ఇక్కడ ఫ్రీజ్ అయితే ఒక కలర్ కనబడుతుంది, ఫ్రీజ్ కాకపోతే ఈ కలర్లో కనబడుతుంది, గ్రే కలర్లో మనకు కనబడుతుంటాయి. సో మీరు ఏదైతే డేట్ అంటే టైమింగ్ అనుకుంటారో ఆ టైం అని సెట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు స్లాట్ బుకింగ్ ఏది ఎక్కడ వెళ్తారో అనేది అది కనబడుతుంది. అండ్ టైమింగ్స్, డేట్ క్లియర్గా కనబడతాయి. ఇక్కడ ఓకే అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో సెంటర్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, చూసుకున్న తర్వాతనే ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇదిగోండి మీకు ఎస్ మీద క్లిక్ చేయగానే స్లాట్ ఈజ్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ SMS కూడా రావడం జరుగుతుందని ఆ మొబైల్కి, ఇక్కడ కనబడుతున్నటువంటి మొబైల్కి గ్రీన్ కలర్లో పైన ఉంది చూడండి, దీనికి మెసేజ్, ఈ నెంబర్కి మెసేజ్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇంతే అండి. మరి దీనికి ఏమేమి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ టైంలో మరి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది నేను వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను అన్నాను కదా, అది ఒకసారి చూడండి, లేకపోతే నోటిఫికేషన్ చూడండి. అయితే ఇందాక ఇప్పుడు యాక్చువల్గా మనకు పాపప్ బ్లాక్ అయిందండి. ఇక్కడ మనము స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి కదా, మరి ఆ పేపర్ అనేది ఇక్కడ స్లాట్ బుకింగ్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేది అన్నీ అడుగుతాయి, మళ్ళీ సేమ్ డీటెయిల్స్. ఓకే, ఈ విధంగా ఈ స్లాట్ బుక్ అనేది ఖచ్చితంగా ఈ పేపర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, ఈ రిసిప్ట్ లేకపోతే మళ్ళీ మీకు అక్కడ అలో చేయకపోవచ్చు. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఇది మీరు కంప్యూటర్లో కానీ ఎక్కడైనా చేసేది ఉంటే ఆ పాపప్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఈ హోమ్ పేజ్కి వచ్చేసి ఆ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేసి మళ్ళీ ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇదిగోండి ఇక్కడ మీరు వ్యూలో చూస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ ఏది బైపీసీ స్ట్రీమింగ్కి సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.